అందరికీ శనార్థులు మంచిగున్నారా? ఈరోజు నేను మా బుడ్డ చెల్లెతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. ఈ చెల్లె నాకు ఎప్పటి నుండి ఎరక అంటే దగ్గర ఈ చెల్లెని నేను ఒక 20 ఏళ్ళకే చూస్తున్నా. 20 ఏళ్ళు దగ్గర 20 ఏళ్ళు నాకు తెలిసి ఈ చెల్లె వచ్చి. కానీ ఈ చెల్లె వచ్చిందంటే ఈ స్టేజ్ మీద ఉంటే ఈ స్టేజ్ ముందట వెళ్ళి టీవీ ముందట ఉంటే టీవీ ముందటనే మగపోరలు ఆడపోరలు తేడనే లేదు. అందరు నోరెళ్ళ పెట్టి అరే భలే మాట్లాడుతుంది అని చూస్తుంటారు. మా యాంకర్ చెల్లె రష్మి. హలో బంగారు తల్లి, బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాను రా. నువ్వు ఈ నడుమ కొంచెం మంచిగా అయినావు, లడ్డుగున్నావు. వద్దు అనిపిస్తున్నావు. లేదు నాకు ఇట్లా బొద్దుగా ఉండవు, అస్సలు ఇష్టం ఉండదు. ఎంత సన్నగా ఉంటుంటే గిట్ల ఉంటుంటే మరి అలానే ఉండాలి. మనకు తెలుసు కదా, మీకు కెమెరాలో ఇంత ఉంటే ఇంత కనిపిస్తాం, ఇంత ఉంటే ఇంత కనిపిస్తాం. కానీ ఇట్లా కళ్ళతోటి చూస్తుంటే మాత్రం ఎప్పుడు చేరా మా చెల్లి అన్నం తిన్నది అన్నట్టుగా అనిపిస్తుంది. అన్నం ఎప్పటికీ తింటూనే ఉన్నాను, కానీ ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొంచెం మెడికల్ ఇష్యూస్ వల్ల కొంచెం అటు ఇటు జరిగింది. బట్ ఐ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ యా, బికాజ్ నువ్వు 20 ఏళ్ళ నుండి బౌన్స్ బ్యాకే ఉన్నావు, ఫుల్ బౌన్సింగ్. అదే అంటున్నాను, ఈ చెల్లి 20 ఏళ్ళ నుండి నడిపిస్తున్నది మొత్తము. చెల్లె నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏం కథ? మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన కూడా యాంకరింగేనా? లేదు సినిమా యాక్టరా? సినిమా యాక్టరా? లేదు, అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం నా నాయనకి, నా అమ్మకి, నా అమ్మమ్మకి, నా తాతలకి, నా ఎవ్వరు లేరండి. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ బేసిక్ అంతే. అంటే ఇంకా రిటైర్మెంట్లో పిఎఫ్ వస్తుంది, అట్లాంటి బ్యాచ్ మాది. సో అంతే, ఇంకా ఎవరికి ఇండస్ట్రీలో నేనే ఏదో నా అంటే మేబీ డెస్టినీ అంటారు కదా, నా లక్ ఇక్కడ ఉండేది. దేవుడే మొత్తం ఆ దారి ఓపెన్ చేసి ఏదో రకంగా, అసలు ఇక్కడ నేను కూడా చేసేది ఏం లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని దాన్ని మంచిగా నా డెడికేషన్ పెట్టి, నా హార్డ్ వర్క్ పెట్టి వర్క్ చేయడం తప్ప అంత నేను ఏం చేయలేదు. నిజం చెప్తున్నాను, అంతా నాకు అట్లా వచ్చింది అంతే. అంటే గాడ్ గిఫ్ట్ అంతే. చదువుకున్నా మా అమ్మ, ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నా? అంతా వైజాగ్లోనే జరిగింది. దాని తర్వాత కరెస్పాండెన్స్లో చేశాను ఆర్ట్స్, కానీ ఇంకా మొత్తానికి ఫుల్ ఏం కంప్లీట్ చేయలేదు. అలా దీనిలోనే ఉండిపోయాను మొత్తానికి. చిన్నప్పటి నుండి వచ్చినట్టు 20 ఏళ్ళు అంటే దగ్గర చిన్నప్పటి నుంచి కాదు, అంటే ఇప్పుడు నా వయసు పోల్చుకుంటే చిన్నప్పటి నుంచి కాదు, 2007 అప్పుడు ఆ సీరియల్ వచ్చింది కదా యువ అని, ఆ టైం నుంచి ఉన్నా. 2007కి షూరి చేస్తే 20 ఏళ్ళు బ్యాటింగ్ నడిపిస్తూనే ఉన్నది చెల్లె. నాకు వెనకకి చూసుకుని ఎప్పుడైనా 2007 నుండి ఇప్పటిదాకా 20 ఏళ్ళు లేదు. నేను చూడకి ఇంక 20 ఏళ్ళు నడిపేయాలి మనం. 30,000 50,000 నడిపిద్దాం, ఉన్నంతకాలం నడిపిద్దాం. ఏముంది అక్క, చెయ్యాలి కదా. అవును, మనకు సుమక్కలేదా మరి, మనకి ఇన్స్పిరేషన్ అంతా. ఆమె ఒక లైన్ చెప్పింది రీసెంట్లీ, ఐఎమ్ అన్ ఆర్డినరీ ఉమెన్ హూ హ్యాస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అవును, చెప్పారు. నిజంగా అది నాకు మైండ్లో ఉండిపోయింది. ఐఎమ్ అన్ ఆర్డినరీ ఉమెన్ హూ హ్యాస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేసరికి ఐ వాజ్ లైక్ వావ్. సో అట్లాంటి వాళ్ళు మన ముందున్నప్పుడు, ఎస్పెషలీ మన షోలో కూడా లక్ష్మి గారు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు మన ముందు ఉన్న వాళ్ళని అట్లా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది, అరే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారంటే మేము ఇంకా ఎంత చెయ్యాలి అనేది. సో నీ అంగని అమ్మ, ఇప్పుడు ఇది ఒకటి ఆహోళ్ళు చేస్తున్న షో, ఏమడిది షో ఏంది? అంత ఇన్ఫ్లుయెన్సర్, మన ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా అనాలనా? ఇన్ఫ్లుయెన్సర్ అట. వాళ్ళ షో చేస్తున్నావంట కదా? వాళ్ళ షో చేస్తున్నా అంటే ఒక షో చేస్తుంది. అందులో 10 మంది క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్, వాళ్ళు ఎలా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు బయలుదేరుతున్నారా నెక్స్ట్ సీజన్? కాదు, ముచ్చట మంచిగున్నది ఒకటి. సో వాళ్ళని ఎలా, వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి, ఒక ప్రొడక్ట్ ని కానీ వాళ్ళు ఎలా సేల్ చేయగలుగుతారు, ఒక జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళు అసలు ఎలా వచ్చారు. అండ్ అది కూడా అందరూ మన సిటీ నుంచే కాకుండా చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చారనమాట. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, నువ్వు యాంకర్ అమ్మ, కంటెస్టెంట్ ఉన్నాడు, కంటెస్టెంటే కదా. ఇన్ఫ్లుయెన్సర్ సర్ 4 అనాలి నా ఒక్క నన్ననికే ఫోన్ పాటు. ఆయన ఆ మనిషి నీతోటి కొట్లాడిండు, తర్వాత నువ్వు ఈ మనిషిని తిట్టిను, మీ ఇద్దరిని చల్లవరసాలంటే మళ్ళీ కొట్లాటి పంచాది తీర్చాల్సింది మళ్ళీ జడ్జులు. ఇసుంటిదా? ఇట్లా అంతా రాసుకుంటారా?
కొట్లాడాలి, ఈ ఎపిసోడ్లో వీళ్ళు కొట్లాడాలి, వీళ్ళని మేము కాంప్రమైజ్ చేయాలా, వీళ్ళు మంచిగా మాట్లాడతలేరు కాబట్టి వీళ్ళని తీసేస్తున్నాం, ఇట్లా అంతా రాసేసుకుంటారు. కాదు, ఇది టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో, వేరే షో కాదు. అట్లేముండదు. మామూలుగా షోలల్లో కూడా అట్లా ఉంటుందంట కదమ్మా. ఇదంతా మేడపు అంటారు. అరే మేడపు ఏందిరా అంటే నేను అడిగితే పోరలు చెప్తాను, అంటే వాళ్ళంతా చేసుకుంటారే అట్లా మనల్ని ఉల్లిగల్లని బనాంచనికి అట్లా చేస్తారా? లేదు మరి ఇది అందరికి ఇది ఒకటి ఉంటుంది కదా, వాడుకోవాలి. అంటే మేబీ అది జరిగింది ఇంత, చూసేటప్పటికి ఇంత అనిపిస్తుంది అంతే తప్ప. అయితే కొంచెం అయితే ఇష్యూ ఉంటుంది, చిన్నగా అయితే ఇష్యూ ఉంటుంది. కానీ ఇంకా మనం చెప్పాను కదా, మనం 50 కిలోలు ఉంటే టెలివిజన్లో 60 కిలోలు చూపిస్తారు. అదే, సో అలా. కానీ ఇంత ఉంటుంది, అంతా అసలు ఏం లేకుండా చోట్లో ఏదో ఒకటి చేయడం అని కాదు, ఏదో ఇంత అయితే ఉంటుంది. ఏదన్నా ఒకటి ఉంటేనే చూస్తారని ఏదో ఒకటి కూడా చేస్తారట కదమ్మా, ఏమైనా? లేదు నాకైతే తెలీదు. అది అలా చేసిన వాళ్ళైతే అది అప్పటికప్పుడు ప్రాంక్ అని ఓపెన్గా చూపించేస్తారు. ఇట్లా ఎందుకంటే షోలల్లో డ్యాన్సులు చేస్తుంటే, అమ్మోరు పాటలు పెడుతుంటే వీళ్ళ కూసున్న వాళ్ళు ఓహో అంటుంటారు కదా. అంటే బోనాల పండుగ వస్తుంది కదా, నాకు కూడా వస్తున్నది కొంచెం ఇట్లా ఊపు. కానీ ఇట్లా ఇట్లా బోనాల పాటలు అవి ఇవి అవుతుంటే ఇక వాళ్ళు అమ్మోరు వస్తారని ఇట్లా అంటారు. అంటే వాళ్ళకి వస్తారని వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు చెప్తారు. సో అంటే దేవుడి విషయంలో నమ్మడం కన్నా మన దగ్గర ఇంకా వేరే ఉండదు కదా. సో ఖచ్చితంగా అది నమ్మాల్సిందే. అదంతా నిజమే. అంటే వాళ్ళు వచ్చింది అని వాళ్ళకి ఉన్న నమ్మకం అది. అండ్ దేవుడి విషయంలో ఎవరు వేలు పెట్టరు కదా, నమ్మకం అనేది నమ్మకం అంతే. నాకు కూడా ఎప్పుడు అనుమానం వస్తుంది అట్లా గంత పెద్ద ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, దేవుడి విషయం వచ్చేసరికి పాటలు కానీ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఆ ప్రాక్టీస్ అంత వరకు వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళు ఆ రోజు మొత్తం ఉపవాసంలో ఉంటారు. ఇది మాత్రం నేను ఒక డాన్స్ షోలో నేను ఉన్నాను కదా, అది మాత్రం చూసా. వాళ్ళు చాలా నిష్ఠతో చేస్తారు. వాళ్ళు ఇట్లాంటి పాటలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ షోలో ఎంతమంది వస్తున్నారు? దీంట్లో 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ 2 జ్యూరీ మెంబర్స్, లక్ష్మి గారు అండ్ హర్ష గారు, అండ్ హోస్టింగ్ నేను చేస్తున్నా. మళ్ళీ ఎవరు సోపతి వస్తలేరా హోస్టింగ్ కు? ఏంటి ఇప్పుడు నువ్వు హోస్టింగ్ చేస్తున్నావు కదా, నీకు మగ హోస్టింగ్ ఎవరు లేరా? మొత్తం ఓన్లీ సింగిల్ హోస్టింగ్, నో మోర్ గోస్టింగ్. పక్కకేంచి ఎవరిని గోస్టులను పెట్టుకోకు. ఇంకా గోస్టులని పెట్టుకోను, ఓన్లీ హోస్ట్, నో మోర్ దోస్తు, నో మోర్ గోస్ట్, అంతా తీసేసా. నీ పేమెంట్ తక్కువగా అదా పిచ్చిదాను. ఇప్పుడు ఒకటి అనుకుంటారు, ఒక 50 అనుకున్నారమ్మా, నువ్వు 2 అన్నారు, ఒక ఆడ హోస్ట్ మగ హోస్ట్ అనుకుంటే సగం పంచుకోవాలి, మళ్ళీ పైసలు తక్కువ కావాలి. అర్థం చేసుకో. తక్కువ అంటే కాదు, నేను ఒక్కడిదాని ఉంటే ఎక్కువ వస్తుంది కదా. అదే అంటున్నా, మరి నేనేమంటున్నా, ఒక్కదానివి ఉన్నాం అనుకో అంత మనకి వస్తుంది. అంతే. 2 ఉన్నారు అనుకో సగం పంచుకోవాలి, అంతే. వద్దు ఇక నువ్వు గమనించే. అమ్మాయిగో దినమంతా ఇంత పొడుగు చెప్పులు ఇంత పెద్ద హీల్స్ వేసుకొని నిలబడతారు కదా, కాళ్ళు నొయ్యాయా మీకు? ఎట్లా నడిపిస్తావు అట్లా? ఒక్కొక్క రోజంతా 12 గంటలు 13 గంటలు ఎక్కువనే నిలబడతారు, ఇంకా కాళ్ళు నొయ్యాయా నీకు? మరి దానికే కదా ఇస్తుంది. కాళ్ళు నొచ్చినా కూడా చెప్పులు వేసుకున్నందుకే పైసలు ఇస్తున్నారు. ఫ్యాషన్ ఇస్ కంఫర్టబుల్ అంటే కొన్ని ఉంటాయి, తప్పదు. ఇప్పుడు అంటే ఇంకా కొన్ని డ్రెస్సులు వేసుకునేసరికి నేను పెద్ద 6 feet దాని కాదు, ఇట్లాంటివి వేసుకొని మేనేజ్ చేస్తాను నేను. సో కొన్ని ఇంకా తప్పదు. ఈ డాన్స్ చేస్తావు కదన్న, గున్నా మామిడి పాట మీద ఇట్లా ఈ స్టెప్ చేస్తావు నువ్వు. అవును. ఈ స్టెప్ నీకు ఎవరు నేర్పించిండ్రు అసలు? ఏమన్నా చేస్తావా? అదొకటి ఇట్లా అనుకుంటే ఎంటకోతుంటావు కదా. లేదా ఏమైందంటే నా యజమానులు ఉన్నారు కదా, మల్లెమాల స్టూడియోస్. సో మల్లెమాల స్టూడియోస్లో అది ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనాలకి ఒకటి ఎక్కాలంటే అది ఎలా ఎక్కించాలని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో అది ఏదో ఒకసారి చేసా, ఇంకా అది ఇంకా అంతే. ఎలా అంటారు ఎవరైనా పోరలు చేసినా కూడా అది రష్మి స్టెప్ అంటారు. స్టెప్ ఏం లేదులే కానీ అది ఏదో అట్లా జరిగింది అంతే తప్ప ఇది ఒకటి ఇది కొన్ని ఏదో అట్లా నేను మస్తీలో స్టార్ట్ చేస్తా. ఏదో అది అనుకోని చేసుకోలేదు, అది అనుకోకుండానే జరిగింది. అది ఏదో జరిగింది, ఇంకా అట్లా వాళ్ళు జరిపించేశారు అంతే. అంతే వాళ్ళకి మంచిగా తెలుసు ఒక దాన్ని ఎలా మనం జనాల్లోకి పుష్ చేయాలనేది. అలా అమ్మ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా మంచి 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు కదా, వాళ్ళు ఇట్లా అడుగుతారా, మేడం మనము వచ్చిన పైసలలో సగం పంచుకుందాం, మీరు నాదికే మాట్లాడుండి అని అంటారా?
లేదు. అంటే నాకు అనుమానం ఎప్పుడు లేదు 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 అట్లాంటివి ఏం జరగవు. అండ్ మన షూటింగ్ టైంలో నిజంగా టైం కూడా ఒకరితో మాట్లాడడానికి కూడా అంతగా ఉండదు. చాలా అంటే ఒక షూటింగ్ ఎండ్ స్కెడ్యూల్ ఎండ్లో ఏదో అప్పుడే దొరుకుతుంది తప్ప. కానీ లేదు పాపం వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఫస్ట్ కప్పులో స్కెడ్యూల్ అసలు ఏంటి ఇంతమందితో కలిసేసరికి వాళ్ళకి అట్లా కొంచెం మైండ్ ఆగమాగంగా ఉంటుంది వాళ్ళకి. సో లేదు అట్లా అస్సలు లేదు. అమ్మ నీ మాతృభాష తెలుగు కాదు కదా? కాదు కాదు. కానీ ఎలా మాట్లాడతావు? మంచిగా మాట్లాడతావు తెలుగు. ఏడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించి? నేనే సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటా నేర్చుకున్నావు మొత్తం. నా మమ్మీ ఒరిస్సా నుంచి, నా డాడీ యూపీ నుంచి అండి. కానీ నేను పుట్టి పెరిగింది వైజాగ్. కానీ సిబిఎస్ఈ స్కూల్లో చదివాను. సో అక్కడ తెలుగు అనేది అంటే ఎక్కడైనా అక్కడ రీజనల్ లాంగ్వేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో నాకు సంస్కృత్ ఉండేది, సంస్కృత్, హిందీ అండ్ ఇంగ్లీష్ అలా. ఆ 3 కాకుండా ఇళ్ళకి వచ్చినందుకు ఇక తెలుగు నేర్చుకున్నావు. అంటే తెలుగు అంతకు ముందు కూడా వచ్చేది, కానీ ఏంటంటే ఇంట్లో ఎక్కువ తెలుగు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. అమ్మమ్మ తాతయ్య కూడా ఎక్కువ ఇంగ్లీషు, హిందీ, ఒడియా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కాబట్టి అటు ఇటు మొత్తం వెళ్ళారు కాబట్టి. మమ్మీ కూడా ఇంట్లో అదే. సో భాష వచ్చిన కమ్యూనికేషన్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. చేసేటోళ్ళు ఎవరు ఉండకపోతే సో మాట్లాడడానికి ఎవరు లేక నేను ఏమైనా ఆలోచనలో అది ఉంది, కానీ మాట్లాడేటప్పటికి తలబడేదాన్ని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అది మాట్లాడుతూ నాకు సుమా గారు ఒకసారి చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. నీకు ఏది వచ్చినా, నీకు ఎలా వచ్చినా మాట్లాడే. అది తప్పు అయినా ఏదైనా మాట్లాడు. నువ్వు అట్లా నువ్వు భయపడితే అది ఎప్పటికీ నీకు అది ఆ కరెక్షన్ రాదు. నీకు ఎలా వచ్చినా మాట్లాడు. సో అది మాత్రం నేను గుర్తుపెట్టుకొని ఇంకా అందుకే కొన్నిసార్లు తప్పు వచ్చినా సర్లే అది నేను సరిదిద్దుకుంటాను తప్ప ఇప్పుడు అది హెజిటేట్ ఇంకా చేయను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని భాష రావాలనేది లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో చిన్నగా మారుతూనే ఉంటుంది. మనం గోదావరికి వెళ్ళినా, ఇక్కడ తెలంగాణ వచ్చినా, ఆంధ్రాకి వెళ్ళినా, మొత్తం ఇండియా మొత్తంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి స్లాంగ్ మారుతూ ఉంటుంది, స్టేట్కి భాషలు మారుతూ ఉంటాయి. సో నేర్చుకుంటాము, కానీ ఆ పర్ఫెక్షన్ రావడానికి అది కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. అంతే తప్ప నాకు ఆ భాష మీద ప్రేమ లేదు లేదా నాకు అది నచ్చదు అనేది కాదండి. అట్లా ఏం లేదు. మా తెలంగాణలోనే కరీంనగర్ వాళ్ళేమో చేస్తాన్లు వస్తుండ్లు అని మాట్లాడతారు. మేము మా సంగారెడ్డి దిక్కు చేస్తుండ్రు పోతుండ్రు అని మాట్లాడతాం. మాకే మస్తు తేడాలు ఉంటాయి. మాండలికాలు అంటే గవే మాండలికాలు నేర్చుకున్నాడు అంటే అది ఆ ప్రాంతంలో ఉంటేనే వస్తాయి అవన్నీ. అందుకనే నీకు మా ప్రాంతంలో ఉన్నందుకు తెలుగు మంచిగా వచ్చేసింది హైదరాబాద్లో. అమ్మ నువ్వు ఇంత మంచిగా ఉంటావు, ముద్దుగుంటావు, సినిమాలలో చేయకుంటే ఎందుకు ఇటే టీవీలలోకే చేస్తాను? అలా ఏం లేదండి. నాకు కెమెరా ముందు ఉండడం ఇష్టం. అండ్ నేను ఎలాంటి నాకు పెద్ద కనెక్షన్స్ లేవు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు వచ్చి అట్లా స్టార్టింగ్లో ఏ కనెక్షన్స్ ఉండేవి కాదు. సో నాకు వచ్చిన ఆఫర్స్లో నేను వర్క్ చేస్తూ వెళ్ళాను. సినిమాల్లో కూడా ఇంతకుముందు ట్రై చేశాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి రోల్ కోసం వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, ఇట్లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అవి చేయదలుచుకోవట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే అవి చేశాను, చేయలేదని కాదు, అవి కూడా చేశాను. గ్లామర్ అనేది చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ చేయాలని ఉంది నాకు, కాదనట్లేదు. ఐ లవ్ లుకింగ్ గ్లామరస్, ఐ లవ్ బీయింగ్ గ్లామరస్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అది మళ్ళీ చేసే ముందు ఏదైనా కొంచెం ఇంపాక్ట్ఫుల్ చేయాలని నాకు ఉంది. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా పెద్దది ఇట్లా అదే ఇట్లా లేడీ ఓరియంటెడ్ అసలు ఏం రాలేవా అమ్మ నీకు? లేదు. నేను కూడా దాని గురించి వెయిటింగ్. అట్లాంటి ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఆ మార్పు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వెబ్ కాంటెంట్ చాలా జరుగుతుంది, అండ్ ఆడియన్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. ఓన్లీ థియేటర్లోనే వచ్చిన సినిమానే చూస్తాము అలా కాకుండా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా చూస్తున్నారు. అవును అమ్మ. ఇప్పుడు ఈ షో చేస్తున్నావు కదా, ఇన్ఫ్లుయెన్సర్ షోలా ఎంతమంది వస్తున్నారు, ఏం కథ, వాళ్ళందరినీ నువ్వు పర్సనల్గా అందరినీ కలిసి నువ్వు ఇట్లా చేయాలా అని నేర్పిస్తావా అమ్మ? లేదు, నేనేం నేర్పిస్తాను, వాళ్ళే మమ్మల్ని నేర్పిస్తారు. వాళ్ళకి చాలా తెలుసు. వాళ్ళకి అసలు ఇంటర్నెట్తో ఎలా ఆడుకోవాలో, ఏఐని ఎలా వాడాలో, ఎడిటింగ్ ఎలా చెయ్యాలో,
ఏమంటారు ఒక ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళ ముందు మీరు నేను ఎవరు పనికిరారు. అంటే వాళ్ళంత ఇంటెలిజెంట్. ఇప్పుడు మనకి ఒక ఇంత సెటప్ ఉంది, ఒక కెమెరా ఉంది, మేకప్ ఉంది, బట్టలు, స్టైలిస్ట్, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక రైటరు, ఇన్ని ఉంటే మేము పని చేస్తున్నాము. ముందుకే ఒకళ్ళు మాకు స్క్రిప్ట్ ఇస్తారు, మనకు ఒకళ్ళు రెడీ చేస్తారు, ఒకళ్ళు మేకప్ రాస్తారు. వాళ్ళు మేము ఇవన్నీ వాళ్ళు ఒకరే చేసుకుంటారు. వాళ్ళే కాన్సెప్ట్ ఆలోచించడం, వాళ్ళే డైరెక్షన్ చేసుకోవడం, వాళ్ళే ఎడిటింగ్ చేసుకోవడం, వాళ్ళే యాక్టింగ్ చేసుకోవడం, మళ్ళీ మొత్తం ఎడిటింగు, ఆ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఇవన్నీ ఇమాజిన్ ఒక్క క్రియేటర్ ఇన్ని చేస్తున్నారు. మేబీ ముందు వాళ్ళు హిట్ అయిన తర్వాత లేకపోతే కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు వచ్చే స్థాయి ఏ పొజిషన్ నుంచి వాళ్ళు వచ్చారో అన్నీ వాళ్ళు ఒకరే చేసుకుంటున్నారు. సో ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ ఎంత ఉంది వాళ్ళు కదా. వాళ్ళ ముందు మేము కూడా ఏం పనికి రాము. ఇంతకుముందు అక్కతోటి మాట్లాడితే మంచక్క ఒక ముచ్చట చెప్పింది, వంటలు చేసుట్లా స్పెషలు, ఇట్లా కొండలెక్కుట్ల స్పెషలు, పాటలు పాడుట్ల స్పెషల్, డ్యాన్సులు చేసుట్ల స్పెషల్, నటన చేసుట్ల స్పెషల్, ఇసుంటి వాళ్ళని అందరినీ పట్టుకొని వచ్చిండ్రంట. అవును. ఇప్పుడు మొత్తం ఎంతమందిని పట్టుకొచ్చిండ్రు? 10 మంది. 10 మందిని ఈ 8 ఎపిసోడ్లలో వీళ్ళని గుంజేస్తారు అంతే. గుంజుకుంటూ తీసుకొని వచ్చా. ఎంతమందిని ఎన్నో ఎపిసోడ్ నుండి లేపేస్తారమ్మా? అది ముందే రాసుకుంటారా? ఈ 6వ ఎపిసోడ్ల, 5వ ఎపిసోడ్ల, 3వ ఎపిసోడ్ల వీళ్ళని లేపేయాలి. ఫార్మాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే కదా ఇప్పుడు కాంపిటీషన్ కదా. ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అయితే ఒకలే కదా అవుతారు, అలాగే ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒకలే అవుతారు. ఒక టాప్ ఆ 10 ఇన్ఫ్లుయెన్సర్ను తయారు చేయనికే ఒక 8 ఎపిసోడ్లు అందరినీ పరీక్ష పెట్టి వాళ్ళందరితో అగ్ని పరీక్ష. నవ్వులు ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడే ఒక ఐ థింక్ అది బయట వచ్చేస్తుంది, టీజర్ రిలీజ్ చేశారు. నవ్వులు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా చాలా మంది గెస్ట్లు కూడా వచ్చారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, చాలా మంది యాక్టర్స్ వచ్చారు. ఇంకా బయట నుంచి ఇంకొన్ని హిట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా తెప్పించాము. సో చాలా ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్ అనమాట. జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఓన్లీ కాంటెంటే కాకుండా చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల షో కాకుండా ఇంకేమేమి చేస్తున్నావు కొత్తగా? అది కాకుండా మన మిగతా ఛానల్స్లో జబర్దస్త్ నడుస్తుంది 13 సంవత్సరాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ నడుస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈ 3 జరుగుతుంది. ఇంకా ముందు చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. ఇంతమందితోటి ఇన్ని సంవత్సరాల నుండి ఎంతమంది టాలెంట్లను చూసుకుంటా ఆయమ్మ మెల్లగా ఈమె డ్యాన్స్లో చూసుకుంటా, డ్యాన్స్ షోలు చూసుకుంటా, నటన షోలు చూసుకుంటా, పాటల షోలు చూసుకుంటా, ఒకటి అన్ని నేర్చేసుకున్నది. నేను డెఫినెట్గా ఈ సంవత్సరాలు చాలా నేర్చుకున్నాను. ఎస్పెషలీ కొన్ని షోస్ ద్వారా అయితే మన తెలంగాణ కల్చర్ గురించి చాలా నేర్చుకున్నాను. చాలా నాకు తెలుసు, అంటే నేను ఆంధ్రాలో పుట్టి పెరిగాను అండ్ ఒడియా ఫ్యామిలీ కాబట్టి అంతగా నాకు ఎక్స్పోజర్ ఉండేది కాదు. కానీ నా షోస్ ద్వారా కానీ నేను చాలా మన తెలంగాణ కల్చర్ గురించి చాలా నేర్చుకున్నాను. ఈ డ్యాన్స్ ఎడ నేర్చుకున్నావు? మరి డ్యాన్స్ ఎడ నేర్చుకున్నావు? అదే షోలు చూసి షోలలోనే నేర్చుకున్నావు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక బాడీలో రిథమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అమ్మ నువ్వు అప్పుడు కరోనా టైంలో కుక్కలకన్నిటికీ అన్నం తినిపించినావు కదా, ఏంది నీకు కుక్కలంటే ప్రేమనా లేకుంటే జంతువులు అన్నీ ప్రేమనా? అన్ని జంతువుల ప్రేమ అండి, అన్ని జంతువుల ప్రేమ. కోవిడ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం అనుకోలేదు కదా లైఫ్లో ఇలాంటి ఒక పరిస్థితి చూస్తాము అని ఎవరు ఊహించుకోలేదు. సో అది చూసేటప్పుడు అవంతా జరిగేటప్పుడు నాకు స్ట్రక్ అయ్యింది అన్నమాట. అదే ఎందుకంటే ఆవులు ఆకులు తింటాయి, ప్రతి జంతు ఏదో ఒక్కటి, మేకలు తింటే అవన్నీ మేకలు ఆకులు తింటాయి. సో ప్రతి ఒక్క జంతు మేనేజ్ చేయవచ్చు. కానీ కుక్కల్ని మనం ఎలా డొమెస్టికేట్ చేసామంటే ఇన్ 7,000 years ఎలా డొమెస్టికేట్ చేసామంటే అవి మేము పడేసిన దాని మీదే ఆధారపడుతున్నాయి. పాపం దాని మీదే ఆధారపడి ఉంటే అవే తినేసి బతుకుతాయి. మేము పడేసిన మా చెత్త బుట్టు నుంచి తీసి తినడం కానీ, లేదా చికెన్ షాపులు, మటన్ షాపులు ముందు పడేసిన వాటి మీదే. సో ఆ టైంలో అన్ని షాపులు బంద్ చేసేసారు. అవును పాపం. సో అవి ఏం తింటాయి? సో అది నాకు అంటే ఆ ఆలోచన నాకు వచ్చింది. ఐఎమ్ షూర్ చాలా మందికి వచ్చి ఉంటుంది, కానీ దాని గురించి ఏం చేయాలి అనేది ఆ ఆలోచన రాకపోవచ్చు. సో అందుకే
ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఎన్నో అనుకుంటాము, కానీ కొన్ని మన ఎలా అంటే మన పనులలో పడి ఒడిచిపోతూనే ఉంటాయి, అది మర్చిపోతూ ఉంటాము. మర్చిపోతాం, అది ఎక్కడో మనం అంటే చాలా లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పిల్లలు, ఫ్యామిలీ, వర్క్, ఫ్యామిలీ అంతా మధ్యలో ఎక్కడో చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాము. ఏదో వాళ్ళకి పశువులు కానీ జంతువుల మీద ప్రేమ లేకనే కాదు, నువ్వు ఆ రేణుదేశాయమ్మ ఇద్దరు చేస్తే ఇద్దరిని తిట్టిండ్రు బాగానే. మొన్న రేణుదేశాయమ్మని అయితే గట్టిగా తిట్టిండ్రు పాపం పబ్లిక్. అప్పుడు నువ్వేం మాట్లాడినావు మరి? తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మేము చెప్పిన మాటల్ని ఒప్పుకొని దాన్ని రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా, వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ కదా అని అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇప్పుడు అట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఒపీనియన్ అనేది అందరికీ ఉంది. మనం అనుకున్న ఒపీనియన్ ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, కానీ మన ఒపీనియన్ ఒకరికి హట్ అవ్వకుండా ఉంటే, లేకపోతే బాధ పెట్టుకుంటా ఉంటే చాలు. అండ్ ఆమె చెప్పిన మాట కూడా ఏమన్నారు, ఇది ఏదో కొత్తగా ఆమె చెప్పలేదు, కొత్తగా నేనేం చెప్పలేదు, ఎప్పటి నుంచో చెప్తున్నాము. వాటిని ఆపరేషన్ చేయించండి అబ్బా, ఇంతమంది ఇంత గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది డబ్బులు, వాటిని ఆపరేషన్ చేయించండి, దానికి అవి అంతరించిపోతాయి. అది అట్లా స్లోగా కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే పిల్లలు ఇంకా పుట్టకుండా ఉంటే ఇంకా ఒక 15-20 ఇయర్స్లో అవే మొత్తానికి ఇంకా అయిపోతాయి. మీరు నమ్మరు, కొంతమంది నాకు దాని గురించి కూడా మెసేజ్ చేసి అంటున్నారు, అవి అంతరించిపోతే మన ఫ్యూచర్లో కుక్కలు ఉన్న ఎలా చూపిస్తాము. అరే ఇది కూడా అది కూడా కావాలి. సరే మేము వెళ్ళి మ్యూజియంలో చూసుకుంటాం. ఒకప్పుడు ఒక కాలంలో మన దగ్గర కుక్కలు ఉండేవి, ఇట్లాంటివి అప్పట్లో డైనోసార్ ఉండేది అన్నట్టుగా ఇప్పట్లో కుక్కలు ఉండేవి. ఇప్పుడు వాటిని అట్లా హింసించి వాళ్ళని అట్లా టార్చర్ పెట్టడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల మనుషులు ఇబ్బంది పడడం, పిల్లల్ని కారడం, రేబీస్, ఇవన్నీ ఇష్యూస్ రోజుకి ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం కదా. వాళ్ళ వల్ల మేమెందుకు ఇబ్బంది పడదాం, వాళ్ళ వల్ల మా వల్ల వాళ్ళెందుకు ఇబ్బంది పడడం, ఇవన్నీ పక్కన పెట్టాలంటే వాళ్ళని ఆపరేట్ చేయించుస్తూ ఉండాలి అంతే. ఇంకా దానికన్నా వేరేం దారి లేదు. అండ్ రేణు గారు చెప్పిన మాట అది ఏదో కొత్తది కాదు, నేను చెప్పింది కూడా కొత్తది కాదు. అది ఎప్పటి నుంచో అదే చెప్తున్నాను. ఏమైనా కావాలా కొనాలి అనుకుంటే ఆ పైసలు అలా పడేసి అది చారిటీకి పంపించేసేస్తుందంట. బట్టలు కూడా కొంటలేని చంద్రబాబు అని చెప్పింది. ఆమె చాలా చాలా సింపుల్ గా ఉంటారు, చాలా సింపుల్, చాలా స్పిరిచువల్ ఆమె. అవును, మాట్లాడొచ్చిన పోయి, అందుకనే అమ్మ నువ్వు చేస్తున్న ఈ ఆహాల షో ఏదైతే ఉందో ఫస్ట్ సీజన్ నుండి మొదలు పెట్టి 150 సీజన్లు ప్రాక్టికల్ గా ఉంటాయి. 150 అంటే 1500 మంది అవుతారు అంతే. అంటే మనం మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి 1500 ఉండరా, వాళ్ళందరినీ కవర్ చేసుకో. నువ్వు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండినాం అనుకో, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏడుస్తారు. సో ఒకవేళ ఒకరికి రాలేదంటే కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో వాళ్ళు ట్రై చేయొచ్చు, అంతే చేయొచ్చు. ఇప్పుడు 10వ తరగతి పాస్ ఫెయిల్ అయ్యిండ్రు, మళ్ళీ రాసుకోరా, మళ్ళీ ఫెయిల్ అయ్యిండ్రు, మళ్ళీ రాసుకోరా, అంతే అంతే వచ్చిన దాకా రాస్తుంటారు. మీరు 150 సీజన్లు నడిపించుకోండి. టోటలీ నీకు మంచిగా 150 సీజన్లు అంటే బాగానే నడుస్తుంది. అది ఆలోచించుకోవాలి. ఇప్పుడే కమిట్ చేసిస్తే అయిపోద్ది, సంవత్సరం పెట్టేసుకో. ఎన్ని సీజన్లు ఉంటే అన్ని సీజన్లు నేనే అని రాసుకో, డన్, ఖతం అయిపోయి. మా చెల్లెతోటి ముచ్చటిది, చెల్లె మళ్ళా కలుద్దాం. చంద్రవను ఎటు పంపిస్తే అటే పోయింది, ముచ్చటకు మళ్ళీ వస్తేనే లేదు, ఇక అటే పోయింది అంటారు. కాదు ఏమనుకో, ముచ్చట్లు వేసుకుంటాం మనం, మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. కానీ కలుస్తాం ఈ తేపకు, చెల్లెళ్ళు ఇంటికి పోయి కలుస్తా కానీ మళ్ళీ ఇతకు. ఇగో ఇది ఈరోజు వేరే లొల్లి ఉంటుంది. ఇది ఆహోళ్ళు తయారు చేసిన ఇన్ఫ్లుయెన్సర్ల షోకి సంబంధించిన ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. యాళ్ళకు బుక్కెట్ దీనుండి శనార్థులు.